సువార్త 23:46. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. ఆయన ఇలాగూ చెప్పి ప్రాణము విడిచాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే అండి, ఇంచుమించుగా అంటే అప్పుడు యేసయ్య చెప్తున్న ఈ దప్పిగొనుచున్నాను, సమాప్తమైంది, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను, ఈ 3 మాటలు చెప్పేటప్పుడు ఇంచుమించు ఎంత అయిందో తెలుసా? టైం 3 గంటలైంది. యాక్చువల్గా మొదటి 4 మాటలు యేసయ్య ఒక్కసారే చెప్పేశారంటే ఒక్కసారే చెప్పలా, మధ్యలో చాలా సమయం తీసుకొని ఒక్కొక్క మాట చెప్పారు. కానీ కరెక్ట్ గా 3ంటికి ఒకేసారి 3 మాటలు చెప్పేశారండి. అదేంటంటే, నాకు దాహం వేస్తుంది అన్నారు. సరే అని చెప్పి వాళ్ళు తీసుకెళ్లి చిరకని అందించారు యేసయ్యని. దాహానికి యేసయ్య ఏం అడిగారు? నీళ్ళు దాహం వేస్తుంది, నాకు ఇవ్వండి రా బాబు అంటే యేసయ్య వాళ్ళు ఏం చేశారు? చిరకనిచ్చారు. మనందరికీ తెలుసు, మనకి దాహం వేస్తే మనం ఏం తాగుతాం? నీళ్లు తాగుతాం. కొంతమంది ఏం చేస్తారు? 20 రూపాయలు బాటిల్ కొనుక్కొని దాంట్లో నీళ్లు తాగుతారు. కొంతమంది మహామహులు ఉన్నారండి, నేను బయట చూస్తున్నాను ఈ మధ్యన, వాళ్ళు ఏంటంటే 25,000 పెట్టి ఒక బాటిల్ కొని నీళ్లు తాగుతున్నారంట. మళ్ళీ దాంట్లో ఏం కలుపుతున్నారో నాకు అర్థం కావట్లా ఇప్పటికీ కూడా. 25,000 అంటండి, ఒక బాటిల్ 25,000 అంట. ఆ బాటిల్లో నీళ్లు తాగుతున్నారు వాళ్ళందరూ కూడా. అర్థమవుతుందా? మనం ఏం చేస్తాం? ఇంకా దాహం వేస్తే రస్నాయో, లేదంటే స్ప్రైటో, లేదంటే థమ్సప్పో, లిమ్కానో, సోడానో ఏదో ఒకటి తాగుతూ ఉంటాం. కానీ మీ అందరికీ గనక దాహం వేసినప్పుడు ఇదిగో అమ్మా తల్లి, ఇదిగో కాకరకాయ జ్యూస్ తాగు అంటే తాగుతారా? ఎంతమంది తాగుతారు? చేతులు ఎత్తాలి ఒకసారి. నేను తాగను అన్న వాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. అమ్మా నేను కాకరకాయ జ్యూస్ ఇస్తున్నాను మీకు, ఇప్పుడు దాహం వేస్తుంది కదా, బాగా దాహం వేస్తుంది కదా, ఇంత దాహంలో ఉన్నారు కదా, అసలు నేను ఎంత దాహం వేసిందా, నేను మాత్రం కాకరకాయ జ్యూస్ తాగనండి అన్నవాళ్ళు ఒకసారి హ్యాండ్ రేస్ చేయండి. ఓకే, అమ్మో, ఒకసారి కౌంట్ చూడండి ఎంతమంది రేస్ చేశారు హ్యాండ్ ని. బాబు మేము తాగకుండా అయినా ఉంటాం, కానీ కాకరకాయ జ్యూస్ ఇస్తే మాత్రం మేము తాగమంటున్నారు. అదిగో చాలా మంది రేస్ చేస్తున్నారు హ్యాండ్స్. కానీ నా యేసు దాహానికి అడిగినప్పుడంట, వాళ్ళు దప్పిక తీర్చుకోవడానికి చిరకనిచ్చారంట. చిరక అంటే ఇంగ్లీష్ లో సోర్ వైన్ అండి. సోర్ వైన్ మనకు అర్థమయ్యే భాషలో నేను చెప్తాను, దాన్ని వెనిగర్ అంటారంట. ఎవరైనా వెనిగర్ టేస్ట్ చూసారా? కొంచెం ఎవరైనా మైక్ అన్మ్యూట్ చేసి చెప్పగలరా? చూసారా ఎవరైనా? చూడొద్దమ్మా, ఎందుకంటే రకరకాలుగా ఉంటది అది, అసలు చూడొద్దు. మీ ముఖంలో ఏమవుతుందంటే మొత్తం ఎన్ని ముఖ చిత్రాలు ఉన్నాయంటే, సంతోషము, బాధ, ఆశ్చర్యము, వేదన అన్ని ఆ ముఖంలో ఒక్కసారే కనబడిపోతాయి అనమాట. ఆ వెనిగర్ తాగిన వెంటనే ఏమవుతుందంటే మొత్తం అన్ని కలిసి ఒకేసారి ఆ ముఖంలో కనబడుతుంది. అలాంటి వెనిగర్ నంట పాపం నా యేసయ్య అడిగితే ఆ వెనిగర్ని ఇచ్చారంట. ఆ చేదు చిరకని తీసుకెళ్లి యేసయ్యకి త్రాగనిచ్చారంట. దాని గురించి కీర్తనల గ్రంథము చదవద్దు, కానీ నేను జస్ట్ రిఫరెన్స్ చెప్తున్నాను, ఎవరైనా రాసుకోవాలని రాసుకోండి. కీర్తనలు 69:21 ఉంటదండి దాని గురించి. నేను దప్పిక వారు నాకు ఆహారం, నాకు చేదునిచ్చిరి, దప్పికకి నేను దప్పికొనినప్పుడు వారు నాకు చిరకనిచ్చితిరి అని చెప్పి అక్కడ మాటలు ఉంటాయండి. ఏంటంటే యేసయ్య ఆ చేదుని తీసుకున్నారండి. అంటే దాని అర్థం ఆ దప్పికలో కూడా దేని కొరకు దప్పికొన్నావు యేసయ్య నువ్వు అంటే, ఇదిగో ఈ లోకంలో ఉన్న సమస్త మానవాళి చేసిన ఆ పాపం అనే చేదు ఉంది చూసావా, అది నేను తీసుకోవాలి, అది నా శరీరం మందు రావాలి, అది నా శరీరంలోకి రావాలి. ఎందుకంటే ఇప్పుడు తండ్రి యేసయ్యతో ఉంటే గనక ఆ పాపము ఆయనలోకి రావడానికి ఏ మాత్రము కూడా ధైర్యం చేయలేదండి. ఎప్పుడైతే తండ్రి యేసు చేతిని వదిలాడో అప్పుడు ఏమైందంటే ఆ పాపము ఆయనలోకి వచ్చింది. అదే ఇందాక లీనా గారు కూడా చెప్పారు, అదేంటంటే ఆ శరీరమందుని క్రీస్తు శరీరమందు దేవుడు పాపానికి శిక్ష విధించాలనుకున్నారు. అంటే పాపము చేసినందువల్ల ప్రతి మనిషి మీదకి మరణము శిక్షగా వస్తే దేవుడు ఏం చేశారంటే పాపానికే శిక్ష విధించాలనుకున్నారు. పాపానికే శిక్ష అంటే అర్థం ఏంటో తెలుసా? పాపమునకు ఆధారమై ఉన్న మరణం ఓడిపోవాలి. హల్లెలూయా! ఏది ఓడిపోవాలి? మరణం ఓడిపోవాలి. అది మరణం ఓడిపోవాలి అంటే అది ఖచ్చితంగా యేసు మీదకి రావాల్సిందే. ఎందుకు తెలుసా? మరణాన్ని జయించి తిరిగి లేచే సర్వశక్తిమంతుడు నా యేసయ్య. హల్లెలూయా! పాపము శక్తివంతమైందైతే నా యేసు సర్వశక్తిమంతుడు. హల్లెలూయా! సో ఈరోజు ఈ మాట కూడా, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఎప్పుడైతే అని చెప్పి యేసు ప్రాణము విడిచాడో, ఇక్కడ భలే గమ్మత్తైన ఒక విషయం ఉంది. అదేంటంటే యేసు ప్రాణము విడిచిన వెంటనే అంట సమాధులు కొన్ని తెరవబడ్డాయంట, అనేక శరీరములు లేచాయంట. అది చూద్దాం ఒక మాట. మత్తయి సువార్త 27వ అధ్యాయము 50, 51, 52 చదువుతారండి ఎవరైనా?
మత్తయి సువార్త 27వ అధ్యాయము 50, 51, 52. మత్తయి సువార్త 27, 50, 51, 52. ఉన్నారండి ఎవరన్నా? యేసు మరలా బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింద వరకు రెండుగా చినిగెను. భూమి వణికెను, బండలు బద్దలాయిను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు చాలు. సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. ఈయన ప్రాణం విడవడం ఏంటి? ఆల్రెడీ చనిపోయిన ఆ పరిశుద్ధుల శరీరములు లేపబడడం ఏంటి అంటే, ఎప్పుడైతే ఇదిగో సమస్త మానవాళి అందరి నిమిత్తము ఇప్పుడు నేను ఒక్కడే మరణిస్తున్నాను, ఓ మరణమా ఇక నువ్వు మనుషులందరి మీద ఏలుబడి చేయడానికి వీలు లేదు అని నా ప్రభు మరణాన్ని ఓడించాడండి. అదేంటో తెలుసా? బైబిల్లో మొట్టమొదటిసారిగా చనిపోయిన వ్యక్తి హేబేలు అయితే చివరిగా చనిపోయిన వ్యక్తి నా ప్రభు అయిన యేసుక్రీస్తే. ఎందుకు తెలుసా? మరి ఇప్పుడు జనాలందరూ చచ్చిపోతున్నారు కదండి ఆల్రెడీ. అంటే వారందరూ చనిపోవట్లేదు బాబు, వారందరూ నిద్రిస్తున్నారు. మరి అదేంటండి నిద్రించడం ఏంటండి అంటే, పునరుద్ధానాలు ఉన్నాయి. ఏంటి తెలుసా? 2 పునరుద్ధానాలు ఉన్నాయి. ఒకటి జీవ పునరుద్ధానము, ఇంకొకటి తీర్పు పునరుద్ధానము. దాని గురించి నా ప్రభు యోహాను సువార్తలో కూడా దాని గురించి మాట్లాడతారు. అదేంటంటే, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును లేపబడతారని చెప్పి నా ప్రభు అయిన యేసుక్రీస్తు అంటారు. యోహాను సువార్త 5:29, 28, 29. దీనికి ఆశ్చర్యపడుకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలోనున్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటకి వచ్చెదరు. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మరణము మృంగివేయబడింది, మరణము ఓడిపోయింది. ఇక మనుషులందరి మీదకి కూడా మరణం అంటే ఏంటో తెలుసా అండి? అక్కడతో అంతము. కానీ భూమి మీద ఉన్న సమస్త ప్రజలు ఆలోచించాలి. అదేంటో తెలుసా? రాబోయే రోజుల్లో పునరుద్ధాన శక్తితో చాలా మంది జనులు, అనేక మంది ప్రజలు లేపబడబోతున్నారు. వారిలో కొంతమంది జీవ పునరుద్ధానానికి లేపబడతారు. కొంతమంది బాబు లేచావు కదా నువ్వు, రారా ఇట్రా ఏంటి అక్కడ, అదేంటి వాళ్ళేమో అటు వెళ్ళిపోతున్నారు, మేము మమ్మల్ని ఏంటి ఇటు తీసుకెళ్తున్నారు అంటే, వాళ్ళు జీవ పునరుద్ధానానికి వెళ్తున్నారు బాబు. నువ్వు తీర్పు పునరుద్ధానానికి రా, నిన్ను తీర్పు దేవుడు తీర్చాలి, నువ్వు రా అని చెప్పి ఆ యొక్క తీర్పులో నిలవబెట్టడం జరుగుద్దండి. దాని అర్థం ఏంటో తెలుసా? మరణం మృంగివేయబడింది. హల్లెలూయా. సో అలాగే యేసు యొక్క మరణము అనేక మంది జీవములకు కారణమైంది. తన చెయ్యి వదిలేసిన తండ్రికి యేసు చెప్పుచున్న మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. తాను ఎందుకు భూమి మీదకి వచ్చారో ఆయనకి తెలుసు, తాను సిలువ ఎందుకు ఎక్కుతున్నారో ఆయనకి తెలుసు, అలాగే మరణించిన తర్వాత కూడా ఆయనకి ఏం చెయ్యాలో కూడా తెలుసు. అయినను కూడా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానన్నారు యేసయ్య. ఎందుకంటే తండ్రి నీ చిత్తమే, నాదేమి లేదు అని యేసు విధేయత చూపించారు. హల్లెలూయా. మనలో ఎంతమంది మన జీవితాల్ని తండ్రి చిత్తానికి అప్పగిస్తున్నాము, దేవుని చేతికి మన జీవితాలను అప్పగిస్తున్నాము? కొంతమంది ఉంటారండి, ఆ యొక్క సహోదరులు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? వారి జీవితాన్ని, ఇదిగో నా జీవితాన్ని నీ చేతికే అప్పగిస్తున్నానని, ఆడెవ్వడో కూడా తెలియదు, ముక్కు ముఖం కూడా తెలియదు, ఆడి చేతికి అప్పగిస్తారు తీసుకెళ్లి జీవితాన్ని. ఆడేం చేస్తాడు తెలుసా? మొత్తం ఫుట్బాల్ ఆడినట్టు జీవితాన్ని పెట్టి అలా కాలుతో ఆడుతూ ఉంటాడు. ఇంకొంతమంది సహోదరులు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే, ఇదిగో నా జీవితాన్ని తీసుకెళ్లి నీ చేతిలో పెడుతున్నాను, ఇక నుంచి ఈ జీవితంలో నువ్వు కొనసాగు, నా జీవితాన్ని నువ్వు ముందుకు నడిపించు అన్న విధంగా వారు చేస్తూ ఉంటారు. వాళ్ళ జీవితాలన్నీ కూడా నాశనం అయిపోయినట్టు మనం చూస్తూ ఉంటాము. మనము అప్పగించాల్సింది మన జీవితాన్ని మనుషులకి కాదు, మన జీవితాన్ని తండ్రి చేతికి అప్పగించాలంట. హల్లెలూయా. ఎలాగైతే నా యేసు తండ్రి చేతికి తన ఆత్మను అప్పగించుకున్నాడో, 3వ దినమున పునరుద్ధాన శక్తితో లేపబడ్డాడు. ఈ రోజు నువ్వు కూడా నీ జీవితాన్ని గనక, నువ్వు చనిపోతున్న నీ జీవితము, నాశనం అయిపోయిన నీ జీవితాన్ని నా తండ్రి చేతికి అప్పగించగలిగితే, పునరుద్ధాన శక్తితో నీ జీవితాన్ని మరలా తిరిగి రాయనున్నాడు నా ప్రభు. హల్లెలూయా. సో ఈరోజు మనం అందరం అది ఆలోచించాలి. అలాగే చీకటి ప్రవాహాలలో మరియు గాఢాంధకారాల లోయల్లో ప్రయాణము చేసిన ఒక కుటుంబము, వారి జీవితాన్ని తండ్రి చేతికి అప్పగించిన ఒక కుటుంబమును నేను ఎరుగుదును. ఏలూరు పరిసర ప్రాంతాల్లో జరిగిన యథార్థ సంఘటన మీ అందరికీ నేను చెప్తున్నానండి. అదేంటంటే,
జాగ్రత్తగా వినాలి. ఆ ముస్లిం మతానికి చెందిన ఒక యువతి, క్రైస్తవ మతానికి చెందిన ఒక యువకుడు, వీరిరువురు కూడా వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నారండి. అయితే మనందరికీ తెలుసు ఇది ఎప్పుడు జరిగిందంటే దగ్గరగా 29 సంవత్సరాల వెనకాల జరిగింది. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక ముస్లిం యువతి, ఒక క్రైస్తవ యువకుడు ఇద్దరు కలిసి వివాహం చేసుకోవాలంటే అవుతుందా పని? అబ్బో! మామూలుగా ఉండదు. గొడవలు అయిపోతాయి. అవ్వదు. మరి 29 సంవత్సరాల వెనకాల ఒకసారి ఆలోచించండి. ఎంత అతి దారుణమైన పరిస్థితులు నెలకొని ఉంటాయి. అందుకే వాళ్ళు ఏం చేశారంటే ఏలూరు పరిసర ఆ యొక్క పట్టణాన్ని వదిలేసి బాపట్ల అనే ప్రాంతానికి వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత ఏం జరిగింది తెలుసా? ఆ బాపట్లలో వాళ్ళకి వివాహం జరిగింది. అయితే ఎక్కడ ఉండాలో తెలీదు, ఏం చేయాలో తెలీదు, ఎలా ఆ యొక్క కుటుంబాన్ని వాళ్ళు ముందుకు నడిపించాలో తెలీదు. అటువంటి పరిస్థితిలో వారు ఒక ఇంటిని అద్దెకి తీసుకోవాలనుకున్నప్పుడు ఒక మంచి డాబా లాంటి ఇల్లు. ఓకే. అయితే యాక్చువల్గా అయితే అలాంటి ఇంటికి రెంట్ అంటే ఎలా ఉంటది? ఇప్పుడు మనం చూసుకుంటున్నట్టు 6,000 5,000 ఉంటది. అవునా కదా? కానీ వాళ్ళకి ఆ రోజుల్లో అతి తక్కువ రేటుకి దొరికింది అది. అరే తక్కువ రేటుకి దొరుకుతుంది కదా, మనకి మంచిగా దొరుకుతుందని చెప్పి వాళ్ళు ఆ ఇంట్లోకి దిగిపోయారండి. కానీ దిగిపోయిన తర్వాత వాళ్ళకి దిగే ముందు వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఆ ఇంట్లో ఒక దురాత్మ ఉంది. అప్పుడు ఏమైందంటే ఈ యువతి ఎవరైతే ఉన్నారో అప్పటికే ఆ యువతి గర్భం దాల్చింది. తన యొక్క కడుపులో ఒక కుమారుడు ఉన్నప్పుడు ఏం జరిగిందంటే ఆ దురాత్మ ఈ యువతిని ప్రేరేపించి ఏం చేస్తుందంటే, తలుపుకి గొళ్ళాలు ఉంటాయి చూసారు ఎప్పుడన్నా? తలుపుకి గొళ్ళాలు ఉంటాయి. మరి ఇప్పుడైతే తలుపులకి ఉన్నాయో లేదో తెలియదు, ఎందుకంటే మోడర్న్ టైమ్స్ వచ్చేసినాయి. ఇప్పుడు గొళ్ళాలు లేవు అనుకుంటా. కానీ ఇది వరకు ఉండేవి గొళ్ళాలు. ఆ గొళ్ళాలకి ఆ యువతిని ప్రేరేపించి ఆ గొళ్ళానికి తీసుకెళ్లి ఆ కడుపుని బలంగా గుద్దుకునేటట్టు ఆ యొక్క దురాత్మ ప్రేరేపించేదండి. ఒకసారి ఆలోచించండి, ఇక్కడ చాలా మంది తల్లులు ఉన్నారు. ఒకసారి ఆలోచించండి, ఒకవేళ అలా ఒక కడుపులో ఒక బిడ్డ ఉండగా తీసుకెళ్లి ఆ యొక్క కడుపుని ఆ గొళ్ళానికి గుద్దితే లోపల ఉన్న బిడ్డ ఏమవుతాడు? చాలా అంటే చాలా కఠినమైన పరిస్థితుల్లో ఉన్నారండి. ఎందుకంటే ఆ యువకుడు కూడా ఒక విషయం ఆలోచించాలి. అదేంటంటే ఎవరో వ్యక్తి వచ్చి గనక వీళ్ళని హింసిస్తూ ఉంటే ఎవరో ఒక రౌడీని పెట్టి కొట్టించొచ్చు, లేదా ఎవరో ఒక అధికారిని తీసుకొచ్చి మాట్లాడొచ్చు. కానీ పోరాడుతుంది మనుషులతో కాదు. ఎవరితో? ఆకాశ మండలంలో ఉన్న దురాత్మల సమూహంతో పోరాడాలి. ఎలా పోరాడాలో తెలీదు ఆ యువకుడికి. అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకి ఫోన్ చేశారు, వీళ్ళ తల్లిదండ్రులకి చేశారు, బంధుమిత్రులకి చేసి ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. అలాంటి పరిస్థితుల్లో వారు ఉన్నప్పుడు, అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు నిమగ్నం అయిపోయినప్పుడు, ఏం చేయాలో ఎటు వెళ్ళాలో కూడా దిక్కులేని స్థితిలో ఉన్నప్పుడు, ఏ దిక్కు లేనప్పుడు ఎవరండి దిక్కు? దేవుడే. చెప్పాలి త్వరగా. ఏ దిక్కు లేనప్పుడు ఆ దేవుడే దిక్కు. అందుకే ఆ యువకుడు ఆ యొక్క క్రైస్తవ మతానికి చెందినవాడు కాబట్టి ఆ బైబిల్ తెరిచి చూశాడండి. చూస్తే ఆ వాక్యం ఏమొచ్చిందో తెలుసా? నీతిమంతుని ఇల్లు నిలుచును అని వచ్చింది. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ వాక్యము చదివాడో, ఆ వాక్యమందు విశ్వాసం ఉంచాడు, నిరీక్షణ ఉంచాడు, ఖచ్చితంగా నా ఇల్లు బాగుపడుతుంది, ఖచ్చితంగా నా కుటుంబం బాగుపడుతుంది, నా గృహము దీవించబడుతుంది అని తాను విశ్వాసం ఉంచాడు. కానీ ఒకానొక రోజు ఏం జరిగిందంటే ఆ యొక్క ఆ యువకుడు ఏదో పని నిమిత్తం బయటికి వెళ్ళాడని చెప్పి ఈ దురాత్మ ఈ యువతిని తనకున్న మట్టి గాజులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసి పచ్చడిలాగా చేసి ఆ యొక్క గాజు ముక్కలు ఉంటాయి కదండి, అవన్నీ కూడా తాను తినేసేటట్టు ప్రేరేపించిందండి. ఒక్కసారి ఆలోచించండి. ఆ ఎవరైనా ప్రెగ్నెంట్ తో ఉన్న లేడీ అలాగా ఈ గాజులు ఇవన్నీ కూడా గాజు సీసాలు లాంటి ఆ ముక్కలు గనక తినేస్తే ఏమవుతుందండి? చాలా మందికి తెలిసి ఉంటుంది. అదేంటంటే ఎంతో ప్రమాదం, లోపల ఉన్న బిడ్డకి ఎంతో ప్రమాదం. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ యువకుడు ఆ యొక్క యువతి అలా పడిపోయినప్పుడు ఎలాగైనా యువతిని రక్షించుకోవాలి, ఎలాగైనా ఆ బిడ్డని రక్షించుకోవాలని ఆ యువకుడు పడిన పాటల్లో చేసింది ఏంటంటే ఆ యువతిని తీసుకెళ్లాడు, హాస్పిటల్లో జాయిన్ చేశాడు. జాయిన్ చేసినా సరే కూడా అక్కడ ఉన్న పరిస్థితి ఏంటో తెలుసా? ఏం జరుగుతుందో తెలియదు, ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. ఆ డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే, లేదండి ఇక ఈ బిడ్డ పుట్టడు, ఈ బిడ్డకి ఇంకా అబార్షన్ చేసేయాల్సిందే, లేకపోతే నీ భార్యను కూడా కోల్పోతావయ్యా అని ఆ యువకుడికి చెప్తున్నప్పుడు ఆ యువకుడు కంట తడి పెట్టుకొని ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఆ యువకుడు ఉన్నప్పుడు అప్పుడు జరిగిన విషయం ఏంటో తెలుసా? ఆ యువకుడు ప్రార్థిస్తున్నాడండి.
ఒకడు ప్రార్థిస్తున్నాడు, ప్రభువా ప్రభువా నువ్వు తప్ప నాకెవరున్నారయ్యా? అయ్యా మనుషులందరూ విసర్జించారు, నా కుటుంబీకులు విసర్జించారు, నా బంధుమిత్రులు విసర్జించారు, నాయనా నీతిమంతుని ఇల్లు నిలుచును అని వాగ్దానం చేసిన దేవుడా అని ఆ యొక్క యువకుడు కంటతడి పెట్టి మొర్ర పెడుతున్నప్పుడు జరిగిన విషయం ఏంటో తెలుసా? ఆ రాత్రి ఆ యువతి అలాగే ఆ యొక్క బెడ్ మీద పడిపోయినప్పుడు ఆ రాత్రి ఆ రూమ్ లోకి ఒక వ్యక్తి రావటము ఆ యొక్క బెడ్ మీద ఉన్న యువతి గమనించిందండి. ఆ వ్యక్తి ముసుగు వేసుకొని వచ్చారండి. లోపలికి వచ్చి ఆయన ఏం చేశారంటే ఒక మొగ్గ అంటే ఒక పువ్వు వికసించే ముందు ఒక మొగ్గ వలె ఉంటది, టులిప్స్ అంటారు అనుకుంటా మేబీ. ఆ మొగ్గని తీసుకొచ్చి ఆ యొక్క కడుపు మీద అలా పెట్టడం జరిగిందండి. పెట్టేసి ఆయన వెళ్ళిపోతున్నారు తిరిగి. ఈ యువతికేమో ఎవరొచ్చారో ఏంటో ఏమీ తెలియనప్పుడు ఈ యువతి ఏం చేస్తుందంటే అలాగే ఆ కన్నులతో అలాగే చూస్తా ఉంది. చూసి ఈ యువతి అడిగిన మాట ఏంటో తెలుసా? కోన్ హే తుమే. ఎందుకంటే ఆవిడకి సరిగ్గా తెలుగు కూడా రాదండి, ఎందుకంటే ఆవిడ ముస్లిం మతానికి చెందిన ముస్లిం మతస్థురాలు. కోన్ హే తుమే, ఆప్ కోన్ హే, మీరెవరండి, మీరెవరు అనే విధంగా ఆ యొక్క యువతి అడుగుతున్నప్పుడు ఆ ముసుగు వేసుకున్న వ్యక్తి వెనక్కి తిరిగి చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను సర్వశక్తి మంతుణ్ణి అని చెప్పారండి. హల్లెలూయా. హల్లెలూయా. సో హల్లెలూయా. ఎప్పుడైతే ఈ వ్యక్తి సర్వశక్తిమంతుడు అన్నారో ఈ యువతి అడుగుతుంది, ఆ యొక్క యువకుడిని అడుగుతుంది అదేంటంటే, ఎవరో వచ్చారు ఒక మొగ్గ నాకు ఇచ్చారు, ఇచ్చి సర్వశక్తిమంతుడు అంటున్నారు. ఎవరి సర్వశక్తిమంతుడు అంటే వచ్చింది ఎవరో కాదు, రాజులకి రాజు, ప్రభువులకి ప్రభు, ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు అని ఆ రాత్రి ఆ యువకుడు ఆ యువతికి ప్రభు అయిన యేసు క్రీస్తుని పరిచయం చేయడం జరిగిందండి. ఆ తర్వాత ఆ యువతి నేను ఈ ముస్లింకి సంబంధించిన దాన్ని కాదు, నేను యేసుని వెంబడించాలి, నాకు యేసు గురించిన రక్షణ కావాలి అని రక్షణలోకి నడిచింది. తర్వాత ఆ దురాత్మ కూడా ఎప్పుడు వీళ్ళ కుటుంబానికి హాని చేయడానికి కూడా ఎప్పుడు రాలేదండి. అయితే ఒక విషయం నేను తెలియజేస్తున్నా, అదేంటో తెలుసా? ఆ బిడ్డ ఆ కడుపులో చోట్ల సువార్తలు ప్రకటించాడు. ఈ రోజు గూగుల్ మీట్ లో జాయిన్ అయ్యి మీ అందరి ముందు కూడా వాక్యము చెప్పుచున్నాడు. ఆ బిడ్డ ఎవరో కాదండి, ఆయన నేనే అండి. హల్లెలూయా. ఆ రోజు రాత్రి నా జీవితము అక్కడతో అంతరించిపోవాలి. గర్భములోనే నా జీవితము పిండముగా ఉన్నప్పుడే నేను మరణించవలసిన వాడనై ఉన్నాను, కానీ పిండముగా ఉన్న నన్ను నా దేవుడు చూశాడు. ఆయన అనుకున్నాడు, లేదు ఈ బిడ్డ నాకు కావాలి, అనేక ప్రాంతాలలో నిలబడాలి, నా గురించి నమ్మకమైన సాక్షిగా బ్రతకాలి అని ఆయన 29 సంవత్సరాల వెనకాల అనుకున్నాడు. కాబట్టే ఈ రోజు ఈ సూర్య మీ అందరి ముందు నిలబడి ఈ వాక్యాన్ని ప్రకటించడానికి కృపని పొందుకున్నాడు దేవుని దగ్గర నుంచి. హల్లెలూయా. దేవుని తండ్రి చిత్తానికి తండ్రికి గనక మన జీవితాన్ని అప్పగిస్తే నాశనమైపోయే మన బ్రతుకుని, చనిపోవలసిన మన జీవితాన్ని కూడా పునరుద్ధాన శక్తితో తిరిగి దేవుడు లేపుతాడు. హల్లెలూయా. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? నేను నా జీవితాన్ని, నేను నా బ్రతుకుని నా తండ్రి చేతికి అప్పగిస్తున్నాను. నా యేసు ఎలాగైతే ఆయన తండ్రికి అప్పగించాడో నేను కూడా నా జీవితాన్ని, నా బ్రతుకుని నా యేసుకి అప్పగిస్తాను. ఖచ్చితంగా నా బ్రతుకుని ఆయన మారుస్తాడు, నా జీవితాన్ని ఆయన మారుస్తాడు, నా గృహాన్ని ఆయన బాగు చేస్తాడనే విశ్వాసం కలిగిన వారు ఒక్కసారి మీ యొక్క చేతిని గనక లేపగలిగితే, మీరు మీ యొక్క హ్యాండ్ ని గనక రేస్ చేయగలిగితే, మీ అందరి కొరకు నేను ప్రార్థించబోతున్నాను. మీ అందరినీ దేవుడు దర్శించబోతున్నాడు. మీ జీవితంలో ఎక్కడైనా బలహీనత విషయంలో మీరు ఎక్కడైనా కోల్పోయారేమో, బలహీనత కలిగి మీరు పడిపోయి ఉన్నారేమో, కృంగిపోయి ఉన్నారేమో, సొమ్మసిల్లిపోయి ఉన్నవారేమో, మిమ్మల్ని లేవనెత్తబోతున్నాడు నా ప్రభు. మిమ్మల్ని బలముగా ముందుకు నడిపించబోతున్నాడు నా ప్రభు. నూతన బలముతో రెక్కలు చాపి మీరు పైకి ఎగరబోతున్నారని నా ప్రభు చెప్పుచున్నాడు. ఎంతమంది మాటను పట్టుకుంటున్నారు? ఒక్కసారి ఈ మాటను నేను పట్టుకున్నానండి, నా ప్రభు రాబోయే రోజుల్లో నా రెక్కలు చాపి పైకి ఎగిరేటట్టు నాకు కృపను అనుగ్రహిస్తాడండి అన్నవాళ్ళు మాత్రమే ఒక్కసారి